సార్ కేటీఆర్ కామెంట్స్ చేస్తున్నాడు. రీసెంట్ గా కూడా అల్లు అర్జున్ పైన రేవంత్ రెడ్డికి సంబంధించి కేటీఆర్ కామెంట్స్ చేస్తూ ఒక హీరోయిన్ పేరు చెప్పకపోతే జైలుకి పంపించడం అని చెప్పింది. ఆ తర్వాత రచ్చ రేగింది, అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి మాట్లాడండి, ఇదంతా జరిగింది సార్. ఆ తర్వాత ఇప్పుడు కేటీఆర్ మరోసారి రేవంత్ రెడ్డి నన్ను అన్ని విధాలా బ్లాక్ చేస్తుండు, నా పైన లెక్కలేనని కేసులు పెడుతుండు, నన్ను జైలుకి పంపించాలని చూస్తుండు, రేవంత్ రెడ్డికి డబ్బులు ముట్టినాయి అనే విధంగా కామెంట్స్ ఈరోజు చేస్తుంది. ఎవరికి ఎక్కడి నుంచి ముట్టాయంట? రేవంత్ రెడ్డికి ముట్టిన డబ్బులు, ఆయన కూడా వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు, నన్ను అరెస్ట్ చేయాలి. ఎక్కడి నుంచి ముట్టాయి అది చెప్పట్లేదు సార్. సినిమా ఇండస్ట్రీ నుంచా? ఆ విధంగానే మాట్లాడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలోనే ఉన్న ఆ టికెట్ల రేట్లు వాళ్ళు ఇంకా కావాలంటే తినేస్తారు, ఎదురు కూడా తినేస్తారు. వాళ్ళు ఇస్తారా ఎక్కడైనా డబ్బులు? ఇచ్చేటోళ్ళనా? ఆ సినిమా వాళ్ళు ఎదుటి వాళ్ళ దగ్గర మింగేస్తారు డబ్బులు, మళ్ళీ ఇస్తారా సినిమా డబ్బులు? సినిమా వాళ్ళు ఇయ్యారు డబ్బులు. మరి ఎవరు ఇస్తారు? సినిమా వాళ్ళు నీకు ఆటోగ్రాఫ్ ఇస్తారు, సెల్ఫీ ఇస్తారు, ఫోటో ఇస్తారు, డబ్బులు మాత్రం ఆ ఒక్కటే అడగ. సార్ కేటీఆర్ ని ఎట్లయినా నన్ను అరెస్ట్ చేయాలా, జైలుకు పంపేయాలని రేవంత్ రెడ్డి చూస్తుండు, ఈ న్యూ ఇయర్ కి నా లోపలేయాలని చూస్తుండ్రు రేవంత్ రెడ్డి అంటుండు. ఇది నో కామెంట్. ఇప్పుడు మీరు ఆల్రెడీ కేసు ఉంది కదా, మీరు అడిగిన ప్రశ్నకి దీనికి లింక్ కాదు కాబట్టి పొలిటికల్ రేపు మాట్లాడదాం, లేకపోతే వచ్చే సంవత్సరం మాట్లాడదాం. కేటీఆర్ అరెస్ట్ చేయాలని వచ్చే సంవత్సరం మాట్లాడదాం, ఈ సంవత్సరం వద్దు. ఓకేనా? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి పుష్ప 2కి ఇచ్చాను. పుష్ప 2 దాకా చక్కగా జనాలు ఏమంటారో వినండి, తప్పు మాట్లాడితే కామెంట్ పెట్టండి, తప్పు కామెంట్ రూపంలో పెట్టండి, అంతేగాని మీకు నోరు ఉంది కదా అని ఇష్టాసారంగా పెడితే అది మీకు కూడా వర్తిస్తుందని గుర్తుపెట్టుకోండి దయచేసి. నేను రెండో విషయాలు చెప్తా. ఎవరైనా మనకి తల్లిదండ్రులు ఉన్నారు, భార్య పిల్లలు ఉంటారు, కామెంట్ పెట్టే ప్రతి వాళ్ళకి కూడా ఆలోచించుకొని పెట్టండి. అది మనం ఎదుటివాడికి పెట్టే కామెంట్ మనకు కూడా ఇలా వర్తిస్తుందని కూడా గుర్తుపెట్టుకొని దయచేసి మీరు మంచి ఉంటే మంచి, చెడు ఉంటే చెడు పెట్టండి. తప్పసారి ఇక్కడ ఒక క్వశ్చన్, ఆ రోజు కామెంట్ చేసిన కేటీఆర్ ఆ తర్వాత రేవంత్ రెడ్డి అసెంబ్లీ పెట్టి మాట్లాడడం, మళ్ళీ ఆయన అక్కడికి వెళ్ళడం, విచారణకు వెళ్ళడం, నోటీసులు ఇచ్చిన తర్వాత ఇవన్నిటిపైన మళ్ళీ కేటీఆర్ ఎక్కడ స్పందించలేదు సార్. ఆయన ఉద్దేశం ఏంటంటారు? ఒక హీరో ఈయన పేరు మర్చిపోతే జైలుకి పంపించిండు చిట్టి నాయుడు అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అసెంబ్లీలో మాట్లాడడం కానీ, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కానీ, మళ్ళీ అల్లు అర్జున్కి నోటీసులు, విచారణకి వెళ్ళినాడు. ఇప్పటి వరకు మళ్ళీ కేటీఆర్ ఏం మాట్లాడలేదు. అంతే, ఆయన ఉంటే గవర్నమెంట్ నేను ఎవరిని అరెస్ట్ చేయను, సినిమా వాళ్ళని, కానీ మిమ్మల్ని మీరు అరెస్ట్ చేసే తప్పది, సెలబ్రిటీలు అరెస్ట్ చేయకూడదు, పేదవాడిని తీసుకెళ్ళి లోన్ వేసేయాలా, పేదవాడిని పీడీ యాక్ట్ లోన్ వేసేయాలా, ఆమె తప్ప పరగబడది, ఎవ్వరైనా పర్లేదు, పేదవాడు మనం ఎప్పుడు కూడా అందుబాటులో ఉండకూడదు. ఆయనదంతా మా అమెరికన్ స్టైల్ కదా. ఓకే, కానీ రేవంత్ రెడ్డి గారిది మాస్ స్టైల్. మాస్ అమెరికా సెట్ అవుద్దా? సెట్ కాదు. మాస్ అమెరికా అంత లీడర్ అవ్వచ్చు, కానీ అమెరికా అంత వచ్చి మాస్ లీడర్ అవ్వలేడు. కనుక రేవంత్ రెడ్డి గారికి ఆయన సరిపోడు సార్. అయితే పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ వల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన పాజిటివ్ గా చేసినాడు కదా. ఏమండి ఎట్లా చూస్తారు ఇప్పుడు? చెప్తున్నారు ఎంటైర్ ప్రపంచమే ఆయనకి జేజేలు కొట్టింది అసెంబ్లీలో మాట్లాడిన మాటలకి. మళ్ళీ ఆయన రేట్లు ఇచ్చాడు అనుకోండి, ఎంటైర్ ప్రపంచమే రివర్స్ అయిపోద్ది. వాళ్ళు అవ్వద్దారు, ఎవరో ముందు పక్కనెట్టండి. ఫస్ట్ కేటీఆర్ ఉంటాడు, హరీష్ రావు ఉంటాడు, అందిపోయాయి సూట్ కేసులు అందిపోయి, మళ్ళీ అందరూ వెళ్ళారు, కాలు పట్టుకున్నారు, సోఫాలు అందాయి, సూట్ కేసులు అందాయి, కనుక మళ్ళీ రేట్లు ఇచ్చాడు అంటారు. అంటే మంచి చేసినా ఆయనకి చెడే. ఇప్పుడు పాపం మంచి చెయ్యాలనుకున్నా చెడే, ఆయనకి చెడే. ఎవరు ప్రతిపక్ష నాయకులు? మన ఇండస్ట్రీకి శత్రువు ఎవరు? కేటీఆరే. అంతే, మిత్రుడు కాదు, శత్రువు. ఎందుకంటే మంచి పాపం చేద్దామన్నా కూడా మన మీదే పడిపోతున్నాడు. ఆయన చెడు చేయాలనుకోవట్లే, పవన్ ఆలోచించి చేద్దామన్నా కూడా ఈయన వల్ల ఇప్పుడు ఇబ్బంది. ఒకవేళ రేట్లు రాకపోతే ఎవరి వల్ల రాదు? కేటీఆర్ గారి వల్ల. ఒకవేళ బెనిఫిట్స్ ఇవ్వకపోతే ఎవరి వల్ల ఎవరు? కేటీఆర్ గారి వల్ల. గవర్నమెంట్ మంచి చేద్దామన్నా కూడా ఆయన చేయనివ్వట్లే. అది ఓకే, కేటీఆర్ అది అర్థం చేసుకోవాల్సింది ఎవరు? ఇండస్ట్రీ. రేవంత్ రెడ్డి గారిని తిడుతుంటే, కేటీఆర్ గారు మాట్లాడుతుంటే ఖండించలేని ఎవరు? ఇండస్ట్రీ. ఈరోజు ఇండస్ట్రీ మీద అందరూ మనం కేటీఆర్ గారిని వెనకేసుకొస్తున్నారో భయపడుతున్నారో నాకు తెలియదు, కౌంటర్ ఇస్తలేరు. అందుకే అంటున్నాను కదా, కాలం చెప్పాలి. కనుక దాన్నే డిసైడ్ చేసుకోవాలా. రేవంత్ రెడ్డి గారికి అన్నీ తెలుసు. వెళ్ళిన వాళ్ళందరూ, గజమాలు ఇచ్చిన వాళ్ళందరూ, సన్మానాలు చేసిన వాళ్ళందరూ ఫ్రెండ్స్ కాదు, రాని వాళ్ళందరూ శత్రువులు కాదు.
ఓకే. ఆయన మనసులో ఎవరెవరు ఉన్నారో తెలుసు. త్వరలోనే నేను కూడా కలుస్తున్నా. కొత్త సంవత్సరంతో కలుస్తాను. నేను యాక్చువల్గా ఇవాళ రేపు కలుద్దాం అనుకున్నాం, కానీ కొత్త సంవత్సరంతో న్యూ ఇయర్లో కలిసి మా కష్టాలు మా బాధలు మేము ఇండస్ట్రీ నుంచి చెప్తాం. ఓకే, మాస్ తరహాలో చెప్తారు. ఇంకా మాస్ తరహాలో చెప్తాం. మా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ అనుబంధం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా వెళ్ళొచ్చు, స్వేచ్ఛ ఉంది. అది టీఆర్ఎస్ పార్టీలో స్వేచ్ఛ లేదు. అది టీఆర్ఎస్ పార్టీలో మన టైం దొరకదు, కానీ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ డోర్ ఉంటుంది. ఎవరైనా వెళ్ళొచ్చు. మీరు ఎవరు, నేను పలానా అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సార్ మాకు బాధను చెప్పుకుంటాం, కష్టం చెప్పుకుంటాం అంటే కష్టాన్ని వినే పార్టీయే కాంగ్రెస్ పార్టీ. ఓకే, రేవంత్ సర్కార్. సో మీరు భుజాన్ని వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు? కంపల్సరీ, అబ్సల్యూట్లీ కంపల్సరీ నేను వేసుకుంటా. చిన్న సినిమా నిర్మాతల కోసం పోరాడతా, నిలబడతా. చిన్న సినిమా మల్టీప్లెక్స్ 20% వచ్చిన దాకా పోరాడతా. 20% పేదవాడి కళ అది. ఆ పేదవాడి కళ వచ్చిన దాకా 20% ఆ మల్టీప్లెక్స్లో ₹100 టికెట్ చూసేదాకా నేను ఫైట్ చేస్తాను. సార్, ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మీరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఫోన్ చేసి కలిసి మాట్లాడినట్టు, అంతే కదా సార్? కాదు కదా, అందరూ వీళ్ళు. తర్వాత ఆయన అన్నాడు కదా సార్, అప్పుడు ఎవరు వస్తలేరు, మా ప్రభుత్వం వచ్చిన సినిమా ఇండస్ట్రీ ఎవరు వస్తలేరు, పోయినారా? అందరూ వెళ్ళిపోయి తర్వాత వెళ్ళాం. అంటే అడిగిన తర్వాత వెళ్ళాం, అడగకుండా వెళ్ళాం. శుభాకాంక్షలు తెలపడానికి అడగకుండా మేము వెళ్ళాం. ఓకే, వాళ్ళు అడిగితే వెళ్ళాం. ఓకే.